चीफ मिनिस्टर और सदर बीआरएस चंद्रशेखर राव ने आज रियासत के अवाम बिलखुसूस किसानों को खबरदार किया कि अगर कांग्रेस इख्तिदार में आती है तो ऐसी सूरत में रियासत को बड़ा खतरा लाहक होगा, क्योंकि कांग्रेस पार्टी अपने कांधों पर कुल्हाड़ी लिए तैयार है। मौजूदा हुकूमत के फलाही स्कीमात खत्म कर दिए जाने का खदशा है। खासतौर पर किसानों को दी जाने वाली 24 घंटे मुफ्त बरखी खत्म हो जाएगी और किसानों को फिर परेशानियों का सामना करना पड़ेगा। सिलसिला में बीआरएस के जलसे आम से खिताब करते हुए केसीआर ने एक तरफ गुज़िश्ता 10 साल के दौरान रियासत में हुई तरक्की और अवामी बहबूद के कामों का तफसीली अहाता किया, तो दूसरी तरफ उन्होंने कांग्रेस और बीजेपी के गुमराहकुन बातों में आकर अपने वोट को ज़ाय ना करने का अवाम को मशवरा दिया। उन्होंने कहा कि तेलंगाना की तश्कील के बाद आज रियासत के हर इलाके में हर तरफ सरसब्जी और शादाबी देखी जा सकती है। हर जिले में खेत भरे भरे नजर आते हैं। आबपाशी का पानी अब कोई मसला नहीं रहा। కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కడుపులో ఎక్కేసింది. వ్యవసాయానికి ఎందుకంటే 3 గంటల కరెంట్ చాలు, కేసీఆర్ వేస్ట్ ఇస్తాను ఉంటుండు. వేస్ట్ ఇస్తాడు ఆ కేసీఆర్. కరెంట్ 24 గంటలు ఉన్నారన్నా, 3 గంటలు ఉన్నారన్నా, 24 గంటలు ఉన్నారా? 24 గంటలు ఉన్నారంటే చేతులు కావాలి ఒకసారి. కెమెరా దింపండి బాబు, కెమెరా. ప్రజలు ఏమంటున్నా తెలియదు. ఈ విధంగా ఎక్కడ అడిగినా, రాష్ట్రం మొత్తంలో ఎక్కడ అడిగినా 24 గంటల కరెంట్ ఉండాలని అంటున్నారు. ఈ శాతగాని కాంగ్రెస్ గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినాం. 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించిండ్రు. వాళ్ళు ఎన్నడూ కూడా కడుపు నిండా మన కరెంట్ ఇయ్యలే. ఇది మగాలు బంద్ అవుతుండే, అంటే వ్యవసాయం బంద్ అవుతుండే, రాత్రి పోయి తెలంగాణ పాము కాట్లు తేలికాట్లు మరణాలు సంభవిస్తుండే. ఆ దుర్మార్గం అంతా పోయింది. ఇవాళ మొత్తం ఇండియాలో ఒక మాట మీరు ఆలోచన చేయాలి. ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ రాదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంట్ ఉంది. అంటే ఎందుకు సాధ్యమైంది? కేసీఆర్ మొండి పట్టుదల. ఖచ్చితంగా నా రైతులకు అట్లా రావాలని మొండి పట్టుదల చేసిద్దాం. ఇదే నరేంద్ర మోడీ మీకు 30